పేదల నుండి అదిగో డబ్బులు వసూలు చేస్తున్న మీ సేవ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని మండల కేంద్రమైన కోల్చారంలో పలువురు బాధితులు శుక్రవారం తహసీల్దార్ గఫర్ మియాకు ఫిర్యాదు చేశారు. రాజు యువ వికాసం పథకానికి కుల, ఆదాయ, నివాస ధృవపత్రాలు తప్పనిసరి కావడంతో ప్రజలు మీ సేవ కేంద్రాల బాట పట్టారు. ఇదే అదునుగా భావించిన మీ సేవా కేంద్రం నిర్వాహకులు 3 ధృవపత్రాలకు కలిసి ₹130 అయ్యే దగ్గర ₹200 వసూలు చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా వసూలు చేస్తూ పేదలను దోచుకుంటున్నారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై తహసీల్దార్ గఫర్ మియా స్పందిస్తూ ఒక్కో ధృవపత్రానికి 45 మాత్రమే చెల్లించాలని, అధిక వసూళ్లకు పాల్పడితే తమ దృష్టికి తేవాలని తెలిపారు. అధిక వసూళ్లకు పాల్పడిన మీ సేవా కేంద్రాలపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. మండల ప్రజలందరికీ కూడా తెలియజేయనగా మీ సేవా నిర్వాహకులందరితో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అన్ని 10th మరియు ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి, 10th కూడా అవుతున్నాయి కాబట్టి మరి ఫ్యూచర్ విద్యార్థులందరూ కూడా సర్టిఫికేట్ కొరకు చాలామంది వేచి ఉంటారు. కాబట్టి మరి అయితే ప్రిస్క్రైబ్డ్ రూపీస్ ఉన్నాయో ఒక సర్టిఫికేట్ ₹45 అట్లాంటి ఏదైతే ఉందో దాని ప్రకారం డబ్బులు చెల్లించాలని ప్రజలందరికీ కోరమైనది. అదేవిధంగా సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు వెదర్ మొత్తం కరెక్ట్ ఉన్నదా లేదా అన్నది కూడా అప్లోడ్ చేసిన తర్వాత వెరిఫై చేసుకున్న తర్వాతనే అప్లోడ్ చేయాలని కూడా విన్నవిస్తున్నాం. మరి ఇందులో ఏమైనా డీవియేషన్స్ ఉంటే కూడా మా దృష్టికి తీసుకుని వస్తే మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా మరి ప్రిస్క్రైబ్డ్ అమౌంట్ ఏదైతే రిసిప్ట్ వస్తుందో రిసిప్ట్లో ఉన్న అమౌంట్ చూసి మాత్రమే పేమెంట్ చేయగలరని కోరుతున్నాం. కుల్చారం మండల ప్రజలందరికీ కూడా తెలియజేయనగా మీ సేవా నిర్వాహకులందరితో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అన్ని 10th మరియు ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి, 10th కూడా అవుతున్నాయి కాబట్టి మరి ఫ్యూచర్ విద్యార్థులందరూ కూడా సర్టిఫికేట్ కొరకు చాలామంది వేచి ఉంటారు. కాబట్టి మరి అయితే ప్రిస్క్రైబ్డ్ రూపీస్ ఉన్నాయో ఒక సర్టిఫికేట్ ₹45 అట్లాంటి ఏదైతే ఉందో దాని ప్రకారం డబ్బులు చెల్లించాలని ప్రజలందరికీ కోరమైనది. అదేవిధంగా సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు వెదర్ మొత్తం కరెక్ట్ ఉన్నదా లేదా అన్నది కూడా అప్లోడ్ చేసిన తర్వాత వెరిఫై చేసుకున్న తర్వాతనే అప్లోడ్ చేయాలని కూడా విన్నవిస్తున్నాం. మరి ఇందులో ఏమైనా డీవియేషన్స్ ఉంటే కూడా మా దృష్టికి తీసుకుని వస్తే మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా మరి ప్రిస్క్రైబ్డ్ అమౌంట్ ఏదైతే రిసిప్ట్ వస్తుందో రిసిప్ట్లో ఉన్న అమౌంట్ చూసి మాత్రమే పేమెంట్ చేయగలరని కోరుతున్నాం. కుల్చారం మండల ప్రజలందరికీ కూడా తెలియజేయనగా